హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకొని ఆరాధన ప్రారంభం చేసుకున్నాం. విజయం గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు. ప్రారంభ ప్రార్థన. పరిశుద్ధుడా పట్ల తండ్రి నీ వందనాలు. ఆశ్చర్యకరమైన ఆలోచనకర్త తండ్రి, బలమైన దేవ, బలవంతుడా, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త నీ వందనాలు. నా యేసయ్యా నీకే స్తుతులు. ఇదిగో తండ్రి నా ప్రభా, నీ గూడుకు తరగోచుండగా నా ప్రభా నీ వందనాలు. రావాల్సిన విడం త్వరపడి రప్పించి ఆశ్చర్యకార్యాన్ని జరిగించిన నీ వందనాలు తండ్రి, నీకు స్తుతులు. నా ప్రభా నీ బిడ్డల ప్రయాసపడి నా ప్రభా ఇక్కడ పడుతున్నారు. నా ప్రభా రావాల్సిన బిడ్డలు రప్పించినానా వాళ్ళ హృదయాల్లో కదిలింపు చేయి తండ్రి. ఆ స్థానంలో నేనున్నానని చెప్పు నా ప్రభా. యేసయ్యా నీకే వందనాలు. నా మాటల బిడ్డలు బోధిస్తున్నారు. నిజమైన బిడ్డలకు బోధించిందంటే నీ వందనాలు. త్వరపడి రక్షించినానా నీకు స్తుతులు తండ్రి. నీ ఆత్మబిడ్డ మీద కుమ్మరించి రక్షించినానా నీ వందనాలు. యేసయ్యా నీకే స్తుతులు. నీ బిడ్డలు చెప్పబడే వాక్యం తండ్రి, పాటల ద్వారా, వాక్యం ద్వారా తండ్రి, ప్రార్థన ద్వారా నిన్ను మహిమపరిచే బిడ్డలుగా ముందు సిద్ధపరచమని, నీ బిడ్డల్లో రెండు బిడ్డలతోనే ఉండమని, నీ ఆత్మ కుమ్మరించమని, నీ బిడ్డల్లో నుండి నా తండ్రి నీ వాకులు నీ బిడ్డల నోటికి రప్పించి ఆ వాకులు తండ్రి వచ్చిన బిడ్డలు ఇది బలపడే బిడ్డగా సిద్ధపరచమని, నీ ఆత్మ నా తండ్రి నీ బిడ్డల మీద పేరు బిడ్డలకు దర్శించి నీ సేవకులు ఎత్తి కొట్టుకోమని, నా ప్రభా నీ బిడ్డలతో ఉన్న బిడ్డల్లో ఉండమని, నీ కాపుదల భద్రపరిచి శిల్పిస్తాను నరస్తాను. నా ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించుకున్నా తండ్రి, ఆమేన్. దావీదు కుమారుడా నన్ను దాటుకోవయ్యా, నజరేతి వాడా నన్ను విడిచిపోవయ్యా.
నేనంటే నీకెందుకో ఈ ప్రేమ నన్ను మరచిపోవెందుకో నేనంటే నీకెందుకో ఓ యేసయ్యా నన్ను మరచిపోవెందుకో నా ఊసే నీకెందుకో ఓ
హల్లెలూయా. మరి పాట పాడుకొని దేవుని నామమున నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే కదా
Yes,
దేవునికి మహిమ కలుగును గాక. మరొక పాట పాడుతూ ఉండగా లేచి నిలబడినట్లయితే ఆరాధన చేసుకున్నామండి. హల్లెలూయా, హల్లెలూయా. ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా, ముఖ దర్శనం చాలయ్యా,
బాబురావు గారు ఉన్నారు. దేవుని వాక్యాన్ని అందించవలసిందిగా అన్నని ఆహ్వానిస్తున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుల కృపల దేవ, జముల తండ్రి, యేసయ్య వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. పరిశుద్ధ దినము ప్రభా, సాయంత్రము తండ్రి పరిశుద్ధ ఆరాధన నడిపించుకుంటున్నాం. అన్నకు దేవుడు అన్నకు చూస్తున్నాను. పరిశుద్ధ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడను బట్టి మేము స్థుతిస్తున్నాము, పడుతున్నాం. అని నాకు కూడా పాల్గొన్న అవకాశం దయచేసినందుకు చేయాలని చూపిస్తూ పడుతున్నాను. ప్రభావ రావాల్సిన వారిని నడిపించమని కూడా ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు వారు జరిగించిన ఆరాధన క్రమం బట్టి సూచిస్తున్నాను. పడుతున్నాను. ప్రస్తుత సమయంలో మరి జీవవాక్యం ధ్యానించే అవకాశం నాకు ఇచ్చినావు. యోగ్యత లేని నన్ను ఈ పరిశుద్ధ స్థలంలో నిలబెట్టి ఈ జీవవాక్యమును, ఈ అమృత వాక్యమును ధ్యానించే మహోన్నత భాగ్యం ఇచ్చినందుకు స్తుతిస్తున్నాం. నువ్వే మాట్లాడి మహిమ పొందమని దినవరాత్రి మేలు పొందుకునేదానికి కూడా సహాయం చేయమని కొద్ది మందులు ఎస్ఐ దగ్గర పెట్టుకుని ప్రార్థించుకుంటుంది. ఆమేన్. అపోస్తుల కార్యక్రమంలో 9వ అధ్యాయము 31 నుండి 41 చదవచ్చు. కావున యోదయ గలిలయ సమరయ దేశములు అందంతటా సంగమ క్షేమాభివృద్ధి సమాధానం కలిగి ఉండేను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మల ఆదరణను కలిగి నడుచుకుంటూ విస్తరించుచుండరు. తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారం చేయుచు లొద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. దయచేసి ఈ వచనాన్ని జ్ఞాపకంగా ఉంచుకోవాల్సిందిగా మరి వాక్యాన్ని మూలవాక్యంగా చెప్పుకుంటున్నాను కాబట్టి దీన్ని మరి జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఆ తర్వాత పేతురు సకల ప్రదేశాలలో సంచారం చేయించు లొద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. ఆ తదుపరి మరి 36 వచ్చెను. మరి యుద్ధలో తబితామును ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున ఓర్కాని పేరు. ఆమె సత్క్రియలు ధర్మకార్యములను బహుగా చేసి ఉండెను. ఆ దినమునందు ఆమె కాయల పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పొరలబెట్టిరి. లొద్ద యొప్పేకు దగ్గరగా ఉండటం చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యుడు విని అతడు తడవు చేయక తన యొద్దకు రావాలని వేడుకొనుటకు 2 మనుష్యులను అతని యొద్దకు పంపిరి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకొని వచ్చారు. విధవరాలు అందరూ వచ్చి ఏడ్చుచు దోడ్గా తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూచు ఎదుట నిలిచి పేతురు అందరిని వెలుగులకు పంపి మోకాళ్ళను ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తగ్గ లేమనగా ఆమె కనులు తెరిచి పేతురును చూసి లేచి కూర్చుండెను. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులకు విధవరాలను పిలిచి ఆమెను సజీవురాలుగా వారికి అప్పగించెను.
సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. పేతురు సకల ప్రదేశములలో ముద్రలు వచ్చిన మరోసారి, ఆ తర్వాత పేతురు సకల ప్రదేశంలో సంచారం చేయొచ్చు వృద్ధలో కాపురం ఉన్న పరిశుద్ధుల యొద్దకు వచ్చాను. ఆ తదుపరి ఈ గోర్ఖ కవితానపడే గోర్ఖను స్వస్థపరిచి 47వ వచనంలో అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను విధవరాళ్లను పిలిచి ఆమె సజీవురాలుగా వారికి అప్పగించారు. పరిశుద్ధులు అనేటువంటిది మనకి ఏ విధంగా ఆపాదించబడుతుంది, పరిశుద్ధత ఏ విధంగా మనకి ఆపాదించబడుతుంది అనేటువంటిది మనం మరి తప్పకుండా దీన్ని అధ్యయనం చేయాల్సినటువంటి ఆవశ్యకత ఇదిగా ఉంది. పరిశుద్ధత అనేటువంటిది మరి గొప్ప గొప్ప చర్చిలకు వెళితే పరిశుద్ధత రాలేదు వారికి. నెక్స్ట్ మరి తల్లిదండ్రుల భక్తి వలన అట్టి పరిశుద్ధత రాలేదని కూడా చెప్పాలి. మరి ఏ విధంగా వారికి అలాంటి పరిశుద్ధత ఆపాదించబడింది? రోమా 6:22 చదివితే 22వ వచనం రోమా పత్రికలో చదివి ఓకే, థ్యాంక్ యూ. ఏ విధంగా పరిశుద్ధత ఆపాదించబడుతుంది? యేసు ఒక పాపి ఎప్పుడు పరిశుద్ధుడుగా పిలవబడుతూ ఉన్నాడంటే, యేసు ప్రభు వారి దగ్గర పాప విమోచన పొందిన వారు మాత్రమే, విమోచింపబడిన వారు మాత్రమే పరిశుద్ధులుగా పిలవబడుతున్నారు అనేటువంటిది స్పష్టంగా మరి పౌలు గారు సమాజానికి తెలియజేస్తున్నటువంటి పద్ధతి మనం చూస్తూ ఉన్నాం కదా. మరి ఈ యొక్క పరిశుద్ధుల యొక్క యాటిట్యూడ్, విధానం ఏ విధంగా ఉండాలి? పరిశుద్ధులతో పరిశుద్ధులు సహవాసం చేసేటువంటి పద్ధతి ఇక్కడ కనబడతా ఉంది. పరిశుద్ధులతో పరిశుద్ధులు సహవాసం చేసేటువంటి పద్ధతి, పరిశుద్ధులు కలిసి భారాన్ని పంచుకుంటున్నటువంటి పద్ధతి కూడా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధులు వారు తమ పరిశుద్ధులను కలవడానికట దూరంగా పరిగణించరట. ఎక్కడో ఉన్నటువంటి పేతురు గారు ఎంతో ప్రయాసంతో మరి ఆయన మరి రిస్క్తో జర్నీ చేస్తూ వివిధ సంఘాలకు సంబంధించిన పరిశుద్ధ సంఘాలకు సంబంధించినటువంటి వారిని సందర్శిస్తూ కలుస్తూ ఉన్నటువంటి పద్ధతిని బట్టి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకుంటా ఉన్నాము? మరి దూరంగా పరిగణించరు, పరిశుద్ధులు కలిసేటువంటి దానికోసము, పరిశుద్ధులతో సహవసించే దానికోసం అనేటువంటిది మనం తెలుసుకుంటా ఉన్నాం. పరిశుద్ధులట మీరు బాధలో ఉన్నప్పుడు ఏడ్చేవారే. పరిశుద్ధులు ఎవరు? మన బాధలో ఉన్నప్పుడు ఏడ్చి ప్రార్థన చేసేటువంటి వారే పరిశుద్ధులు అని చెప్పడం జరుగుతూ ఉంది. మరి పరిశుద్ధతకు జవాబు మరి ఒక మాటలో చెప్పాలంటే యేసు క్రీస్తు వ్యక్తిత్వమే అనేటువంటిది కూడా. మరి ఆయన పరిశుద్ధుడు కదా, నేను క్రీస్తుని కోరి నడుచుకున్నా అని చెప్పి మరి పౌలు గారు కూడా చెప్పడం జరిగింది. మరి అయితే ఆయన కూడా అన్నాడు. మరి మనం చూద్దాం 1వ తిమోతి 1వ అధ్యాయము 12వ వచనం మనం చదువుదాం. 1వ తిమోతి 1వ అధ్యాయం ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ ఏమంటాడు? పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరుడను. అంటే ఇక్కడ మరి బైబిల్ గ్రంథంలో అపరిశుద్ధులు పరిశుద్ధులు అనేటువంటి విభజనను మనం చూడవచ్చు. ఎప్పటి వరకు? పూర్వము, మన పూర్వ జీవితాన్ని గుర్తు చేసుకుంటే మనం మరి పరిశుద్ధత మరి పొందినటువంటి వారమైనటువంటి దేవుని చేత విమోచింపబడిన క్రీస్తు రక్తంలో విమోచింపబడినటువంటి వారమైనటువంటి పరిశుద్ధులుగా పిలవబడుతున్నటువంటి మనము పూర్వము రక్షణ పొందక పూర్వము
క్రీస్తు రక్తంలో కడగబడక పూర్వము, నూతన సృష్టిగా మనం గావించబడక పూర్వము, పుట్టినది మొదలుకొని, అంటే తల్లి గర్భం నుండి పుట్టింది మొదలుకొని క్రీస్తుని ఎరుగని కాలం వరకు, క్రీస్తుని అంగీకరించిన కాలం వరకు కూడా దాన్ని మనం పూర్వము అని చెప్పవలసినటువంటి పద్ధతి ఉంటాము. పూర్వకాలము మరి అదే చెప్తా ఉన్నాడు, పూర్వం నేను హంతకుడను, దోషకుడను, అంటే నేను అపవిత్రుడను, అపరిశుద్ధుడను అని అంగీకరిస్తా ఉన్నాడు పౌలు. మరి ఈయన ఎప్పుడు పరిశుద్ధుడయ్యాడు? నువ్వు తడవు చేయొద్దు. దేవుడు దర్శించిన తర్వాత నీ ఇమీడియట్గా మరి బాప్తిస్మం తీసుకో, నీ పాపాలు మొక్కుకో, నువ్వు మారు మనసు పొందు అని సలహాని పొంది దైవ సేవకుల ద్వారాగా మరి ఆ ప్రకారంగా నెరవేర్చుకున్నప్పుడు ఆ విధానాన్ని, తీర్మానాన్ని, సలహాని, బోధనే అప్పుడు మాత్రం అతను పరిశుద్ధతలోకి మరి నడిపించబడినటువంటి పద్ధతి, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను అని చెప్పగలిగే పద్ధతి ఆయనకి సంక్రమించినటువంటి పద్ధతి ఉంటా ఉందని మన సందర్భంలో మనం గుర్తు చేసుకుంటాము. సో ఆ రీతిగా మనకి పరిశుద్ధులుగా పిలువబడేటువంటి భాగ్యము క్రీస్తుని అంగీకరించినటువంటి వాడు. మరి ఆ పరిశుద్ధులే మాత్రమే మరి క్రీస్తు రాజ్యములో, జీవరాజ్యములో ప్రవేశించేటువంటి మరి ఆ యొక్క ఘనమైనటువంటి అర్హత కలిగి ఉంటా ఉన్నారనేటువంటి కూడా మరి మనం దీన్ని అర్థం చేసుకుంటా ఉన్నాం. ఆ తదుపరి ఈ పరిశుద్ధుల యొక్క జీవిత విధానం ఏ విధంగా ఉండాలి? నెక్స్ట్ పరిశుద్ధులు అనేటువంటి మనకు అర్థమవుతుంది. అయితే పరిశుద్ధుల జీవిత విధానం, భక్తి జీవిత విధానం, వాళ్ళ జీవిత విధానం ఏ విధంగా ఉండాలి? దేవుణ్ణి సంతోషపెట్టేటువంటిదిగా, కాబట్టి దేవుని ప్రేమించేటువంటిదిగా ఈ యొక్క పరిశుద్ధుల యొక్క జీవిత విధానం మస్టన్షుడుగా ఉండాలనేటువంటిది మనకి అర్థమవుతూ ఉంది. అది కీర్తన గ్రంథం 97:14 చూడండి. కీర్తన 91:14 అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించదను, అతడు నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతనిని కనపరచదను. ఇక్కడ ఏమంటా ఉన్నాడు? ఈ పరిశుద్ధుల యొక్క విధానం ఇదిగా మనం చెప్పుకోవచ్చు. ఈ పరిశుద్ధులు మరి దేవుని ప్రేమించేటువంటి మనస్సు కలిగి ఉంటారు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు, తద్వారా నేను అతనిని తప్పించేదను. సమస్తమైనటువంటి శోధన నుండి, బాధ నుండి, కష్టాల కడలి నుండి దేవుడు తప్పించేటువంటి భాగ్యాన్ని పొందుకునేటువంటి అవకాశం మరి ఈ పరిశుద్ధులకు, దేవుణ్ణి ప్రేమించేటువంటి పరిశుద్ధులకు, దేవుణ్ణి ఎరిగిన పరిశుద్ధులకు లభిస్తూ ఉంది అనేటువంటిది మనం చెప్పుకోగలుగుతూ ఉన్నాం. మరి నేను అతనిని ఘనపరచాలను. మరి ఆయన్ని ప్రేమిస్తే మనం, అతన్ని సంతోషపెట్టేటువంటి పరిశుద్ధులుగా మనకు ఉంటే, అతన్ని ప్రేమించేటువంటి పరిశుద్ధులుగా మనం ఉన్నట్లయితే తప్పకుండా ఆయన మనల్ని ఘనపరుస్తాడు కదండి, మనల్ని విడిపిస్తాడు అనేటువంటి మరి మంచి అవకాశాలను మరి మనం పొందుకోగలుగుతూ ఉన్నాం. మరి మరి ఏ విధంగా ఆయన మనం మరి ప్రేమించినటువంటి పద్ధతి మనం కనబరుచుకోవాలి. ఇందాక ఆరాధనలో ఆ మాట వింటా ఉంటే నాకు అది కూడా దేవుని ప్రేమించడం కదా అని, నీ ముఖ దర్శనం చాలయ్యా, అది దేవుని ప్రేమించడమే కదా. నీ ముఖ దర్శనం చాలయ్యా నాకు, అది దేవుని గణపరచడం. దేవా నీ మీదే నేను ఆధారపడతాను, నీవే నా జీవితం, నీవే నేను బ్రతుకుతున్నానంటే నీవేనయ్యా, నీవే నాకు దిక్కు, నీవే నా ఆశ్రయం, నా జీవితకాలం అంతా నేను నిన్ను స్తుతించి గణపరుస్తాను అని ఈ విధంగా దావీదు కీర్తన భాగాల్లో ఆ వాడినటువంటి కదండి, ఆ వాడినటువంటి సాహిత్యం అంతా, పవిత్ర సాహిత్యం అంతా కూడాను మరి మనం అర్థం చేసుకో. మంచి మనస్సు, ఆ మనస్సు దేవుణ్ణి ప్రేమించే మనస్సు దావీదు రచన అంతా కూడా దేవుణ్ణి నీవే నా అండ, నీవే నా కొండ కదా, ఇదంతా కూడా మరి
దేవుణ్ణి ప్రేమించే మనసు, దేవుణ్ణి ఎరిగిన మనసు. కాబట్టి అతను నేను గణపరచదను, అతని వారిని నేను విడిపించదను అని చెప్పబడుతున్నటువంటి వాగ్దానం ఇది అమృత వాగ్దానం. ఈ ఈక్వేషన్ విశ్వాసమైనటువంటి వారు, పరిశుద్ధులైనటువంటి వారు మరి అర్థం చేసుకుంటే ఆశీర్వాదాలు వాటి అంతట అవే మరి విశ్వాసం పొందుకునేటువంటి మహాభాగ్యము, అవకాశం కలుగుతుంది దేవుని వల్ల అనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. మరి ఈ స్పిరిచువల్ టెక్నిక్ కూడా ఇక్కడ దాగి ఉంది అనేటువంటిది కూడా మరి శ్రమ అయిన, కష్టమైన, బాధ అయిన, అగ్నిగుండమైన కదా, సింహాల బోనైనా, అది ఎర్ర సముద్రం ఎదురైనా, గొలియాతు లాంటి మరి బలవంతులు శత్రువు నన్ను అటాక్ చేసినా నేను భయపడను అని ఈ విధంగా నీవే నాకు ఆధారము, నా ఆశ్రయం నీవే, మరి నా కాపుదల, నా రక్షణ నీవే, నా విజయం నీవే అనేటువంటి తీర్మానంతో వెళ్ళినప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను గణపరుస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకుంటూ ఉన్నాం. ఇక్కడ 56వ కీర్తన చూడండి, 3-4 వచనాలు చదివితే, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుతున్నాను కదా. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించేదను, దేవుని యందు నమ్మికించున్నాను, నేను భయపడను. ఏమండి, నేను భయపడను. భయాలకు కారణమైన పరిస్థితులను దేవుడు తొలగిస్తాడు. శత్రువులు వాళ్ళంతటా వాళ్ళే పారిపోయేటువంటి పరిస్థితులను ఏర్పాటు చేస్తాడు. అది రోగం కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఏమండి మరి శత్రువులు కావచ్చు, ఈ సమస్యలన్నిటికీ ప్రభువు దగ్గర పరిష్కారం దొరుకుతుందనేటువంటి తీర్మానం, మరి అలాంటి నమ్మకం, విశ్వాసం కదా, అలాంటి ప్రేమ దేవుని మీద మరి మనం కలిగి ఉన్నట్లయితే, మరి దేవుణ్ణి ఆ విధంగా మనం ప్రేమించినట్లయితే, మరి తప్పకుండా ఆయన మీద ఆధారపడినట్లయితే మనల్ని బలపరుస్తాడు, మనల్ని విడిపిస్తాడు సమస్తమైన బాధల నుండి అనేటువంటి కీర్తన భాగం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి అలాగే మరి దేవుని ప్రేమించేటువంటి ఈ పరిశుద్ధులు మరొకటి కూడా చేయాలి. ఉదయమున నా కంఠస్వరం నీకు వినిపించదను. అది కూడా దావీదులో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి క్రమశిక్షణ కలిగిన జీవిత విధానం అనేటువంటిది కూడా గొప్ప పరిశుద్ధమైనటువంటి మరి తీర్మానంగా మనం అర్థం చేసుకోవచ్చు. మరి అలాగే అంతకంటే మరో ముఖ్యంగా మరి ఇంకోటి కూడా చెప్పుకోవచ్చు. కీర్తన 3:4 కీర్తన మరి 4 అంటాడు, వెలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టుచున్నాను, ఆయన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చును. వెలుగెత్తి మొరపెట్టుచున్నాను కదండి. మరి ఆ విధంగా దేవునికి వెలుగెత్తి ప్రార్థించేటువంటి, ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకుంటారంట మరి కొన్ని మరి మేళ్ళు పొందొచ్చు. ఏమండి, అవి తాత్కాలికవి కావచ్చు, చిన్నవి కావచ్చు, పెద్దవి కావచ్చు, పర్మనెంట్గా కావచ్చు, మేళ్ళు పొందొచ్చు. పొందరు అని చెప్పడానికి మీరు అనుకోవడం. అయితే మరి నీవు దేవునిలో బలంగా ఎదగాలంటే, నీవు దేవునితో వ్యక్తిగత సహవాసం కలిగి ఉండాలంటే, వ్యక్తిగత ప్రార్థన అనేటువంటిది వెలుగెత్తి ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగత ప్రార్థన, దావీదువలె నువ్వు కూడా వెలుగెత్తి మొరపెట్టేటువంటి అనుభవంలోకి రావాలని మరి వాక్యం ద్వారా మనం బోధించబడతా ఉన్నామని కూడా సందర్భంగా నేను మనం చేస్తాను. నువ్వు వేచి ప్రార్థన చేసేటప్పుడట నీ కన్నీరు భూమి మీద పడక ముందే ఆయన ఒడిలో పడతాయంటండి. దైవభక్తుడు, సీనియర్ దైవభక్తులు అంటా ఉన్నాడు, నీ కన్నీరు వేచి వెలుగెత్తి ప్రార్థన చేసేటప్పుడు కారేటువంటి కన్నీరు భూమి మీద పడక ముందు దేవుని ఒడిలో, యేసయ్య ఒడిలో పడేటువంటి పరిస్థితి ఉంటా ఉంది కదా. మరి నాకు మొర్ర పెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. వెలుగెత్తిన యెహోవాకు మొర్ర పెట్టుచున్నాను, ఆయన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చను. సో ఆ విధమైనటువంటి మరి మొరపెట్టి ప్రార్థన చేసి, వెలుగెత్తి ప్రార్థన చేసి, ఉదయమనే ప్రార్థన చేసేటువంటి పద్ధతి పరిశుద్ధులు పాటించాల్సినటువంటి మరి అవసరం ఇదిగా ఉన్నటువంటిది కూడా మరి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. తదుపరి కీర్తన 45:8
సో ఇక్కడ దంతముతో కట్టిన నగరులను తంతివాద్యములను సంతోషపెట్టుచున్నవి. ఏమండి, దంతముతో కట్టిన నగరులు అంటే పరిశుద్ధత, పరిశుద్ధ జీవిత విధానంలో కొనసాగేటువంటి బ్రతుకులు, పరిశుద్ధులైనటువంటి దేవుని బిడ్డలు కదండి, పరిశుద్ధులైనటువంటి దేవుని విమోచింపబడినటువంటి దేవుని బిడ్డలు, రక్షణ పొందుకున్నటువంటి దేవుని బిడ్డలు ఏమండి, మరి వారు పాడితే దేవుడు సంతోషపడతాడు, వాడు ప్రార్థిస్తే దేవుడు వింటాడు. ఇక్కడ సంతోషం పెట్టుచున్నవి మరి కంచివాద్యములు అంటారు. పరిశుద్ధులైనటువంటి ప్రార్థన దేవుడు ఇష్టపడతాడు. పరిశుద్ధులు పాడితే వారి పాటలు ఇష్టపడతారు. కానీ నేను పాన్పరాగ నగలు వచ్చి సీరియడ్ లాగా వచ్చి అవతల పడేసి వచ్చి ప్రార్థన చేస్తే ఏమంటే పాటలు పాడితే దేవుడు సంతోషపడతాడు. పరిశుద్ధతని కాపాడుకునేటువంటి పద్ధతి, పరిశుద్ధులైనటువంటి వారి ప్రార్థనైనా సంతోషపడతారు. అదే ఇక్కడ దంతముతో కట్టిన నగరులలో తంతివాద్యములు నిన్ను సంతోషపెట్టుచున్నవి. దంతముతో కట్టిన నగరులు అంటే పరిశుద్ధులైనటువంటి వారు, విమోచింపబడినటువంటి వారు, నూతన సృష్టిగా ఆలోచించబడినటువంటి వారు, క్రీస్తు రక్తములో కడగబడినటువంటి వారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ప్రార్థనలు అంటే ఆయన సంతోషపడతాడు అనేటువంటిది కూడా ఆ పరిశుద్ధతను మనం కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత విధిగా ఉందనేటువంటిది, అది మనకు దీవెనకరమైనటువంటిది అనేది కూడా మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. మరి దానికి ఎగ్జాంపుల్ బలమైనటువంటిది మరి పోతెఫర్ భార్య యోసేపు. ఆ యోసేపు కనుక మరి పోతెఫర్ భార్యతో సాంగత్యం చేస్తే కదా, మరి ఒకవేళ 1 నెల 2 నెలలు 1 సంవత్సరం పాటు ఆ గృహానికి యజమానుడిగా, మెయింటెనెన్స్ మేనేజర్గా ఉండగలిగేవాడు కదా. ఆ తదుపరి కొంతకాలానికైనా ఆ నేరము, ఆ పాపము, ఆ అక్రమము బయటపడేది. అది కూడా ప్రమాదంలో పడేటువంటి పరిస్థితులు ఉంటుంది. అయితే ఆ పరిశుద్ధతను కాపాడుకున్నాడు, దేవుడు సంతోషించాడు, అతనిని హెచ్చించాడు రాజు. ఓకే, దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో పరిశుద్ధతని మనం కాపాడుకునే ఇటువంటి పద్ధతి ఉంటే దేవుడు సంతోషపడతాడు మన జీవితం పట్ల. అతడు నన్ను ప్రేమించుచున్నాడు. యేసేపు ప్రేమించి దేవుడిని పరిశుద్ధతను కాపాడుకోవడం ద్వారా దేవుడిని ప్రేమించేటువంటి వాడుగా రుజువు చేసుకున్నాడు. కాబట్టి అతనిని హెచ్చించాడు అనేటువంటి కూడా మనం బలమైనటువంటి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. మరి అలాగే దీనికి మరి నెగిటివ్గా, హెచ్చరికగా చెప్పుకొని ముగిస్తాను. 2వ సమూయేలు 12వ అధ్యాయము 16వ వచనం. ఓకే, థ్యాంక్ యూ. 7వ దినమున బిడ్డ చావగా అని కూడా ఉంటుంది. ఆయన ఉపవాస ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన దేవుడు వినలేదు. ఆ బిడ్డను మొత్తాడు కదా, ఆయన ప్రార్థనకు జవాబు ఇవ్వలేకపోయాడు. ఎందుకు? ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి చక్కగా. యెహోవా ఊరియా భార్య దావీదునకు కని బిడ్డను, ఊరియా భార్య దావీదునకు కనిన బిడ్డ. ఊరియా భార్య ఎవరికి కనాలి బిడ్డను? ఊరియా భార్య ఎవరికి? ఊరియాకే కన. బట్ ఎవరికి కనదు ఊరియా భార్య? దావీదుకు కాదు. సో ఇది అక్రమంగా పుట్టినటువంటి సంతతి, పాపం వల్ల కన్నటువంటి పద్ధతి. కాబట్టి ఈ అక్రమ విధానాన్ని దేవుడు అంగీకరించలేదు. కాబట్టి మరి మొత్తినటువంటి పరిస్థితి, ఆ ప్రార్థనను అంగీకరించినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు క్రైస్తవుల కుటుంబాల్లో కూడా అక్రమమైన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది మనకి అప్లై చేసుకోవాలి కదా. మరి ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో కూడా అక్రమ కార్యాలు జరుగుతూ ఉన్నాయి. దేవుడు ఈ విధానాన్ని ఇష్టపడడు, మొత్తుతాడు. హృదయంలో పాపాన్ని లక్ష్య పెట్టేవారు, హృదయంలో పాపాన్ని లక్ష్య పెట్టేవారుట జీవపు వెలుగులో సంచరించలేరట. వాడు ప్రార్థన చేయలేదు, పాపం వాడిని మరి ఆటంకపరుస్తుంది, వాడు ఆరాధనలో పాల్గొనలేరు. ఈ విధంగా
ఆత్మీయంగా బలహీనులవుతారు. మరి ఆ విధమైనటువంటి పద్ధతిలో మీరు కూడా ప్రార్థనలకు జవాబు రాని పరిస్థితి, హీనమైనటువంటి జీవిత విధానంలోకి నెట్టబడతారు అనేటువంటిది దీని ద్వారా మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి పరిశుద్ధతను కాపాడుకోవాలి అనేటువంటిది, మరి పరిశుద్ధతను రాసిపోతే జవాబు రాదు అనేటువంటిది ఇక్కడ మనకి అర్థం చేసుకోగలుగుతూ ఉన్నాం. ఇంకొకటి కూడా చెప్పుకున్నాం, ఒక్కరోజు పనిచేసిన 6 రోజులు విశ్రాంతి తీసుకుంటున్నామట మనం. అంటే వంట తీసుకుంటున్నాం. ఒకరోజు పనిచేసి 6 రోజులు, మరి దేవుడైతే ఆయన 6 రోజులు పనిచేసి ఒక్కరోజు విశ్రాంతి తీసుకుంటాం. మనమైతే మరి ఒకరోజు చర్చికి వచ్చి 6 రోజులు విశ్రాంతి తీసుకుంటున్నాం. మరి విశ్రాంతి దినాలు ఆదివారం మాత్రం బైబుల్ అడుగు దెబ్బ ఇటుకు దెబ్బ వేసి దొరుకునే ప్రార్థనకు వచ్చే పరిస్థితి కదా. తదుపరి వాక్యం చదవటం ఉండదు, ప్రార్థన చేసుకోవటం ఉండదు, మళ్ళీ ఇంకేమి గుర్తురాదు. ఆచారంగా ప్రార్థనకి వచ్చేటువంటి పరిస్థితులు ఇంకా కూడా ఉంటున్నాం మనం అనటంలో. మరి అనేక విధమైనటువంటి పద్ధతులు వెనకబడి ఉన్నారు అనేటువంటి పద్ధతి మనం చెప్పుకోవచ్చు. మరి ఆ విధంగా మరి మిగిలిన 6 వారాల వారు అక్రమ విధానాలతో నన్ను విసిగిస్తున్నారు అంటున్నాడు దేవుడు. అని కూడా ఐగుప్తు నుండి ఇశ్రాయేలీయులను తీసుకొని వచ్చాడు, కానీ వారి హృదయాలలో ఐగుప్తు అలానే ఉంది, అది తొలగిపోలేదు. అలాగే మనం పరిశుద్ధ జీవితంలో బాప్తిసం తీసుకున్నాం కదండి. మరి ప్రార్థనకు వస్తున్నాం, వాక్యం ద్వారా పరిశుద్ధపరచబడ్డాం, బాప్తిసం ద్వారా పరిశుద్ధపరచబడ్డాం. కానీ మన యొక్క అక్రమ క్రియలు, మన ఆలోచనలు కదండి, మన క్రియలు, మన మాటలు ఏమాత్రం కూడా మారిన పద్ధతి కనిపించడం లేదు. అది దేవునికి మరి ఇష్టమా? దేవుని సంతోషపెట్టేటువంటిదా? దేవుని ప్రేమించేటువంటిదా? పరిశుద్ధులకు ఉండాల్సినటువంటి అర్హతలు అవి ఏమాత్రం కాదు. ఆ విధానాలన్నింటినీ కూడా మనం మార్చుకోవాలి. బాప్తిసం పొందిన తర్వాత, వాక్యంలో కడగబడిన తర్వాత నీవు పాపానికి ఏమాత్రం కూడా దాసుడు కావు, కృపకే పాత్రుడవు. ఆ యొక్క మరి సత్యాన్ని నువ్వు గ్రహించి కృపను పొందుకోవడానికి మాత్రమే నువ్వు యోగ్యత కలిగినటువంటి జీవిత విధానంలో కొనసాగాలని, పరిశుద్ధతను కాపాడుకునే పద్ధతిలో కొనసాగాలని మరి కోరుకుంటూ, మరి ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, కృపల దేవా, ప్రేమల తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. యోగ్యత లేదు నీ పరిశుద్ధ స్థలంలో నిలుపు, నీ వాక్యాన్ని ధ్యానించి మహోన్నతమైన కృపనిచ్చినందుకు వందనాలు ప్రభా. ఈ వాక్యము విన్నటువంటి బిడ్డల హృదయాల్లో మరి నీరు కట్టి మరి దాన్ని ఫలింపజేసేదానికి సహాయం చేయ ప్రభా. దేవా వందనాలు. మరొకసారి అవకాశం దయచేయడం కొద్ది మనం చేసిన ప్రార్థన. దేవునికి మహిమ కలుగుగాక. చక్కని వాక్యాన్ని అందించిన బాబురావుకి హృదయపూర్వకంగా తెలియపరుచుకుంటున్నామండి. పరిస్థితుల గురించి చక్కగా వివరించారు. 93వ కీర్తన 5వ వచనంలో కూడా ఒక మాట ఉంది, చదువుకున్నాం. నీ శాసనములు ఎన్నడూ తప్పిపోవు, యెహోవా ఎన్నటెన్నటికీ పరిశుద్ధుడే నీ మందిరమునకు అనుకూలము అనే మాట మరి ఎన్నటెన్నటికీ పరిశుద్ధతే నీకు అనుకూలం ఉంటుంది, మందిరానికి అనుకూలమని భక్తులు సెలవిస్తున్నారు. మన దేవుడు ఆయన పరిశుద్ధుడు, అతి పరిశుద్ధులకు మనందరూ కూడా
పరిశుద్ధులుగా ఉండడానికి ఈ లోకంలోకి ఇచ్చారు. ఈ లోక మాలిన్యం మనకు అంటకుండా మనం పరిశుద్ధంగా జీవించి ఆయన రాజ్యంలో ఆయనతో పాటు వీరుగా మనందరం కూడా జీవించాలనే ఆయన గొప్ప సంకల్పం. ఆయన మరి వ్యక్తిగా మనందరినీ కూడా ఆయన స్వరక్తం ఇచ్చి, ఆయన పరిశుద్ధ రక్తం ఇచ్చి మనందరిని కూడా కడిగి పవిత్రపరిచారు. చక్కని వాక్యము మన హృదయాలలో నిరంతరం ఫలించలాగిన దేవుడు మనకు సహాయం ఇచ్చాను. పాడుతుండగా తీసుకొచ్చారు. ప్రార్థన చేసుకున్నాం. మహాదేవుడు మహోన్నతుడైన పరిశుద్ధుడా, మీ యొక్క బ్రహ్మాండాలకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయా. గడిచిన వారం నుంచి వారం వరకు ప్రభా మీ యొక్క రెక్కల నీళ్ళు భద్రపరిచారు, క్షేమాలను గ్రహించారు. పనులన్నింటిలో కోరుకున్నాను. మాకు దయచేసిన సమస్తాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆరోగ్యాన్ని బట్టి, ఆయుష్ను బట్టి, క్షేమాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు. ఇంతవరకు మీ బిడ్డ ద్వారా మాకు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. అవును తండ్రి, పరిశుద్ధులుగా ఉండటానికి మమ్మల్ని పిలిచారు. పరిశుద్ధులే మీ యొక్క రాకడలో వెంటబడతారు తండ్రి. మాలో ఇంకా ఏమైనా లోపాలు ఉంటే సరి చేసుకొని ప్రభు మీ సన్నిధిలో మీ యొక్క ముఖ దర్శనాన్ని మేము చూస్తే అంత పరిశుద్ధులకు మమ్మల్ని అందరినీ నడిపించండి. మీ యొక్క ఆత్మ సహాయంతో నడిపించండి. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఎవరెవరు ప్రభు ఏ అవసరంలో మీ సన్నిధికి వచ్చి ఉన్నారో ఏమైనా దేవుడు అవుతుంది. వారి యొక్క ప్రతి అవసరత మీ యొక్క నామ మహిమైశ్వర్యముల నుంచి తీర్చబడిన దాక. అలాగే ప్రభు అనారోగ్యంతో బాధపరిచిన బిడ్డలు ఎవరైతే ఉన్నారో ప్రభు మీ గాయపడిన హస్తంతో తాకండి ప్రభు.
మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచూ ఉన్నది అని వాక్యం చదివిస్తూ ఉండగా తండ్రి బిడ్డలు అయా ఇప్పుడే మీ హస్తాలతో తాకబడునుగాక ప్రభా. ఇంకా ప్రభా బిడ్డలు ఏ అవసరతకు మీ సన్నిధికి వచ్చినా వారి ప్రతి అవసరత ప్రభా తీర్చబడిగా చేస్తున్నాము. అలాగే ప్రభా బిడ్డలు చేసిన పనులన్నింటిలో తోడుగా ఉంటుంది, జాబ్స్లో తోడుగా ఉంటుంది, బిజినెస్లో తోడుగా ఉంటుంది, వారి పనులన్నింటిలో క్షేమాన్ని అనుగ్రహించిన ప్రయాణాలన్నింటిలో తోడుగా ఉంటుంది ప్రభా. మరలా మేము కలుసుకునే పర్యంత మీకు కాపుదల భద్రపరుచున్నాము. మా అందరినీ మీ యొక్క హస్తాలు కట్టబెట్టుకోండి. మా రక్షకులను మీ ప్రియకుమారుడైన యేసయ్య శ్రేష్టమైన నామంలో వ్యక్తి వినయంతో పెట్టుకొని ప్రార్థించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం సదాకాలం